వెల్కమ్ టు ఎలక్ట్రానిక్స్ టెక్కీ. సో ఈ వీడియోలో మనం బులియన్ ఆల్జీబ్రా లాస్ట్ని ఎలా రెడ్యూస్ చేయొచ్చు అన్న ప్రాబ్లమ్స్ మీద ఇంకో ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. సో ఆ ప్రాబ్లం వచ్చేసరికి నేను ఎలా కన్సిడర్ చేస్తున్నానంటే a ప్లస్ b ఆఫ్ ac ప్లస్ b ప్లస్ c బార్ ఆఫ్ d. సో ఈ విధంగా ఈక్వేషన్ ఉంది. సో మనం దీన్ని రెడ్యూస్ చేయాలి. మన బులియన్ ఆల్జీబ్రా యొక్క మెయిన్ ఏమేంటి, ఏదైతే ఈక్వేషన్ మనం రెడ్యూస్ చేసిన తర్వాత రెడ్యూస్ చేయకముందు దాని యొక్క అవుట్పుట్స్ కనుక మనకి సేమ్ రావాలి. సో దానివల్ల మనం కాంప్లెక్సిటీని తగ్గించవచ్చు. సో అది మన మెయిన్ ఎయిమ్. సో అందుకే మనం బులియన్ ఆల్జీబ్రా లాస్ట్ని యూజ్ చేస్తాం. సో ఈ ఈక్వేషన్ మనం ఎలా రెడ్యూస్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రెడ్యూస్ చేయడానికి ట్రిక్ ఏంటంటే సో ఇన్సైడ్ బ్రాకెట్స్ని రిమూవ్ చేసుకుంటే రావాలి. సో ఇన్సైడ్ బ్రాకెట్ని రిమూవ్ చేయాలంటే ఈ డీని లోపల ఉన్న టర్మ్తో మనం ప్రొడక్ట్ చేయాలి. సో అది ఎలా చేయాలంటే a ప్లస్ b ఆఫ్ ac ప్లస్, సో ఈ డీని మనం లోపల ప్రొడక్ట్ చేస్తే db ప్లస్ dc బార్. సో ఇలా రాసాం. సో ఈ బీని లోపల మళ్ళీ ఇంకో ప్రొడక్ట్ మల్టిప్లై చేసి సో ఈ బ్రాకెట్స్ని రిమూవ్ చేద్దాం. సో abc ప్లస్ bbd ప్లస్ dc బార్. సో ఈ టూ టర్మ్స్లో నుంచి నేను ab కామన్ తీస్తున్నా, a ఆఫ్ a కామన్ తీస్తున్నా. సో రిమైనింగ్ ఏంటిది 1 ప్లస్ bc రిమైనింగ్ ఉంటుంది. సో ఇక్కడ bb ఈజ్ నథింగ్ బట్ b. సో మనం 1 ఇంటూ 1 చేసినా 1 వస్తుంది. సో 0 ఇంటూ 0 చేసినా 0 వచ్చింది. సో టూ టర్మ్స్ మనం ప్రొడక్ట్ చేసినా కూడా మనకి ఏమొస్తుంది అవుట్పుట్, సో 1bనే వస్తుంది. సో bd ప్లస్ dc బార్ యాస్టీజ్ అలా రాద్దాం. సో నెక్స్ట్ ఈ టూ టర్మ్స్లో నుంచి సో మనం ఇక్కడ బీని కనుక ఇక్కడ లోపల ప్రొడక్ట్ చేసినప్పుడు సో ఇక్కడ మనకి బి ఉంటుంది. సో అది నేను ఇక్కడ మిస్ చేశాను, సో సారీ. సో ఇక్కడ ఈ టూ టర్మ్స్ని కనుక చూస్తే కనుక ఇక్కడ 1 ప్లస్ బీసీ. సో 1తో మనం ఏ ఈక్వేషన్ ఆర్ ఆపరేషన్ చేసినా మనకి 1 వస్తుంది అవుట్పుట్. సో 1 ప్లస్ బీడీ. సో ఇందులో నుంచి నేను ఈ టూ టర్మ్స్లో నుంచి కనుక నేను బీడీ కామన్ తీస్తే 1 ప్లస్ సి బార్ అనే కాంప్లిమెంట్ ఉంది. సో ఏ ప్లస్, సో ఏ ఇంటూ 1 ఇస్ నథింగ్ బట్ ఏ. సో ఈ బీడీలో ఈ బీడీ అలానే ఉంటుంది. సో 1తో మనం ఆర్ ఆపరేషన్ చేసిన 1. సో రిమైనింగ్ ఏ ప్లస్ బీడీ అనేది మనకు అవుట్పుట్ వస్తుంది. సో మనం చేసింది రైట్ రాంగ్ అని మనం ఎలా వెరిఫై చేయాలంటే సో మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో సో కొన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసాం. ఆ ప్రాబ్లమ్స్లో మనం ఎలా వెరిఫై చేయాలన్నా చూసాం. సో ఈ వీడియోలో కూడా మనం ఎలా వెరిఫై చేసామో ఎలా వెరిఫై చేయాలో చూద్దాం. సో దానివల్ల మీకు మీరు చేసింది కరెక్టా రాంగ్ అనేది మీకు తెలుస్తుంది. సో హియర్ ఇది మనం తీసుకున్న క్వశ్చన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఇందులో ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయో చూడాలి. సో ఏ బి సి డి మనకి 4 వేరియబుల్స్ కనబడుతుంది. సో 2 పవర్ 4 ఈజ్ నథింగ్ బట్ 16. సో 4 వేరియబుల్స్కి మనకి 16 కాంబినేషన్స్ అనేవి వస్తాయి. అంటే 0 0 0 0 0 0 1 0 0 1 0 లైక్ దట్ అప్ టు 15 వరకు. సో 0 to 15 ఈజ్ నథింగ్ బట్ మనకి 16 కాంబినేషన్స్ అనేవి వస్తాయి. సో ఇందులో మనకు నచ్చిన ఏదైనా ఒక కాంబినేషన్ తీసుకొని ఇందులో పెడదాం. సో ఈ ఈక్వేషన్ ఏంటి, మనం రెడ్యూస్ చేయకముందు బిఫోర్ రెడ్యూస్ చేయకముందు ఉన్న ఈక్వేషన్. ఆఫ్టర్ రెడ్యూస్ చేసిన తర్వాత ఏంటి ఈక్వేషను ఏ ప్లస్ బీడీ. సో ఆఫ్టర్ రెడ్యూస్ చేసిన తర్వాత ఈక్వేషన్ ఇది వచ్చింది, బిఫోర్ రెడ్యూస్ తర్వాత ఇది వచ్చింది. సో మనం ఈ రెండు కరెక్ట్ అని ప్రూవ్ చేయాలి. సో మనం ఒక కాంబినేషన్ కన్సిడర్ చేసుకుందాం. సో నేను ఫస్ట్ కాంబినేషనే తీసుకుంటున్నా. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 0. సో మీరు ఏ కాంబినేషన్ అయినా తీసుకోవచ్చు. b ఈక్వల్ టు 0, c ఈజ్ ఈక్వల్ టు 0, d ఈజ్ ఈక్వల్ టు 0. సో మనకి ఈక్వేషన్లో కాంప్లిమెంట్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఏమేమి కాంప్లిమెంట్స్ ఉన్నాయి, సో c కాంప్లిమెంట్ ఉంది కాబట్టి c కాంప్లిమెంట్ 0 అంటే 1 అవుతుంది. సో ఇప్పుడు ఈ వాల్యూస్ని మనం ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఏ వాల్యూ అంటే 0 ప్లస్ b వాల్యూ 0, దెన్ ఏ వాల్యూ ఇస్ 0, c వాల్యూ ఇస్ 0 ప్లస్ b వాల్యూ 0 ప్లస్ c కాంప్లిమెంట్ వాల్యూ ఇస్ 1, d వాల్యూ ఇస్ 0. సో మనం 0 ప్లస్ 0తో దేన్ని ప్రొడక్ట్ చేసినా ఎండ్ ఆపరేట్ చేసినా మనకి 0 వస్తుంది. సో ఫైనల్ ఆన్సర్ బిఫోర్ రెడ్యూస్ ముందు మనకి 0 వచ్చింది. ఆఫ్టర్ రిడక్షన్ తర్వాత మనకి ఏంటి మనకు వచ్చిన ఆన్సర్ ఏంటి ఇక్కడ ఏ ప్లస్ బీడీ. సో మనం ఆ ఏ ప్లస్ బీడీని తీసుకున్నాం, ఏ ప్లస్ బీడీ. సో ఏ వాల్యూ అంతా 0 ప్లస్ బి వాల్యూ 0, డి వాల్యూ 0. సో మనకు వచ్చిన ఆన్సర్ 0. సో మనం బిఫోర్ రెడ్యూషన్ చేసిన తర్వాత ఆఫ్టర్ రెడ్యూస్ చేసిన తర్వాత కూడా మనకు అవుట్పుట్ అనేది సేమ్ వస్తుంది. సో దీనివల్ల మనం బిఫోర్ ఎన్ని గేట్స్ వాడాం, ఇక్కడ ఒక ఆర్ గేట్, ఇక్కడ ఒక ఎండ్ గేట్, ఈ రెండింటికి మధ్యలో ఒక ఎండ్ గేట్, ఇక్కడ ఒక ఆర్ గేట్, ఇక్కడ ఒక ఆర్ గేట్, ఇక్కడ ఒక ఎండ్ గేట్. సో ఇన్ని గేట్స్ వాడాం కదా. సో ఆఫ్టర్ రెడ్యూస్ తర్వాత ఒక ఆర్ గేట్ ఒక ఎండ్ గేట్ యూజ్ చేసాం. సో దీనివల్ల మనకు కాంప్లెక్సిటీ అనేది తగ్గితే నెంబర్ ఆఫ్ గేట్స్ని మనం రెడ్యూస్ చేసుకోగలం. సో దీనివల్ల ఇది ఒక అడ్వాంటేజ్. సో ఈ విధంగా దీన్ని మనం రెడ్యూస్ చేయాలి. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, మీకు ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ కావాలన్నా, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.